నేను వెస్టేజ్లో జాయిన్ అయినానండి. ఇది వెస్టేజ్లో ప్రోడక్ట్లో ఇవన్నీ కూడా ఇది బ్రేక్ఫాస్ట్ అనగా మీకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది. ఇందులో బ్రేక్ఫాస్ట్ అంటే ఇందులో పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలుపుకొని తాగొచ్చు. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఎనర్జీ వస్తుంది, చాలా ఎనర్జీగా ఉంటుంది. పిల్లలకి ఇస్తే ఇంకా బాగుంటుందండి. ఇది రైస్ బాయిన్ ఆయిల్ అంటే మనం ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కంటే రైస్ బాయిన్ ఆయిల్ వాడడం వల్ల మీ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. హార్ట్ ప్రాబ్లం రాదు. మీకు ఒంట్లో ఫ్లాట్గా ఉన్న వాళ్ళు కూడా సన్నగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రైస్ బాయిన్ ఆయిల్ వాడడం వల్ల క్వాంటిటీ వచ్చేసి ఇది 2 లీటర్స్ ఉంటుంది. మనము మామూలుగా సన్ఫ్లవర్ వాడే ఆయిల్లో చాలా ఎక్కువగా ఇప్పుడు చికెన్ చేసినా ఏం చేసినా కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ అవసరం అవుతుంది. ఇది 2 కప్స్ చాలండి. 2 కప్స్ వలన చికెన్ కానీ మటన్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో వాడుకోవచ్చు. ఇది కానీ క్వాలిటీ బాగుంటుంది. క్వాలిటీ ఎందుకు బాగుంటుంది అని అంటే దీని నుంచి లాభాలు ఏంటి అంటే రైస్ బాయిన్ వల్ల లాభాలు ఏంటంటే మీకు హార్ట్ అటాక్ అనేది రాదు. హార్ట్ చుట్టూ కొవ్వు అనేది పేరుకోదు. ఒంట్లో కొవ్వు ఎక్కడ కూడా పేరుకోదు. చాలా మేలు చేస్తుంది, హార్ట్కి చాలా మేలు చేస్తుంది ఇది రైస్ బాయిన్ ఆయిల్. ఇది వాడి చూడండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇది కాఫీ పౌడర్ అండి. ఇది మసాలా కాఫీ పౌడర్. ఇది మీకు దగ్గు కానీ జలుబు కానీ ఏది రాదు. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి నార్మల్ కాఫీ పౌడర్ టీ కంటే నార్మల్ కాఫీ పౌడర్ టీ ఎట్లా ఉంటుంది వాటర్లో వేస్తే రంగు వస్తుంది, కానీ ఇది రంగు రాదు, ఒరిజినాలిటీ ఉంటుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుందండి. దీన్ని వాడి చూడండి, మీకు తెలుస్తుంది. ఇది మీకు పేస్ట్ అండి. ఇది జ్ఞాన పేస్ట్ అనగా మీకు ఈ పేస్ట్ వాడడం వల్ల పుచ్చు పన్ను రాదు. పళ్ళు నొప్పి పట్టినా కూడా తగ్గిపోతుంది. పళ్ళల్లో రక్తం రావడం కానీ పళ్ళు చిగుర్లు వాయడం కానీ రాదనమాట. ఇది యూజ్ చేస్తే అన్నీ తగ్గిపోతాయి. ఇది యూజ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది నీమ్ సోప్స్ అండి, అంటే వేపాకుతో తయారు చేసిన సోప్స్. ఇవి